అని మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. నేనైతే చాలా బాగున్నానండి. మా హస్బెండ్ కంటిన్యూగా అసలు ఏమంటారు గ్యాప్ కూడా ఇవ్వకుండా 3 డేస్ హాస్పిటల్కి తిప్పుతూనే ఉన్నాడండి. రోజు తర్వాత రోజు, ఒక రోజు తర్వాత ఒక రోజు. కాబట్టి 3 డేస్కి నేనైతే ఫుల్గా రికవరీ అయిపోయాను. ఇంకా కాస్త సోర్ త్రోట్ అయితే ఉంది, కానీ ఇప్పుడైతే మొన్నటికంటే ఓకే అనమాట. ఇంకా అందుకని ఇంట్లో పనులు కూడా స్టార్ట్ చేద్దామని ఇంట్లో కూడా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. మొత్తం కర్టన్స్ అన్నీ చేంజ్ చేసేసాను. యాక్చువల్గా ఏంటంటే క్రిస్మస్ ట్రీ మెయిన్ అండి. మా అమ్మాయి అడిగిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, క్రిస్మస్ ట్రీ అదైతే పాడైపోయింది. క్రిస్మస్ ట్రీ కొనడానికి అయితే వెళ్ళాం మేము. వెళ్తే ఆ షాప్లో వైట్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉందండి. మేమైతే సెల్ఫ్ లైటింగ్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకుందాం అన్నట్టు అయితే వెళ్ళామన్నమాట. కానీ అక్కడ సెల్ఫ్ లైటింగ్ కంటే వైట్ది నాకైతే భలే నచ్చిందండి. అసలు చాలా బాగుంది. మా హస్బెండ్ అక్కడికి వైట్ది అయితే వద్దులే, కనిపించదు, డెకరేషన్ చేస్తా అన్నారు. కానీ నాకు ఎందుకైతే వైట్ది అయితే బాగా నచ్చిపోయింది. అక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ చూస్తుంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. మా హస్బెండ్ ఏమో తీసుకొని నీకు ఏవి కావాలో అన్నాడు, కానీ ఒకటి కాదు కదా, ఒకదాన్ని చూస్తే ఇంకొకటి నచ్చుతుంది, దానికి మించి ఇంకొకటి ఉందన్నమాట. అలా కంటికి చూసినవన్నీ నచ్చుతున్నాయి. నాకు ఆ షాప్ ఇస్తే అక్కడే కూర్చొని రోజుకి ఒకటి తీసుకొచ్చుకొని తగిలించుకునే దాన్నేమో అంతగానం ఉన్నాయన్నమాట. భలే నచ్చింది నాకు ఆ షాపు. ఆయన అంతగానం డెకరేషన్ చేసేదైతే లేదు కదా అన్నట్టు నాకు కావాల్సినవి అయితే నేను తీసుకున్నాను. క్రిస్మస్ ట్రీ అయితే 5 ఫీట్దే తీసుకున్నానండి. అది వైట్ కలర్లో తీసుకున్నాను. 6 ఫీట్ది కూడా ఉందన్నమాట, అది గ్రీన్ కలర్లో ఉంది. వైట్ది కూడా ఒకటే పీస్ ఉందంటే సరే అని చెప్పి తీసేసుకున్నాను. ఇంకా క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ ఏవైతే కావాలో అవన్నీ తీసుకున్నాయి. శాంటా క్లాస్ చూసారా ఎలా ఉన్నాడో, అప్పుడే పెడుతున్నారనమాట. మేము షాప్లోకి వెళ్ళంగానే దానికి ఎలక్ట్రికల్ మిషన్తో ఎయిర్ కూడా కొడుతున్నారు. నాకు భలే అనిపించింది. ఇంకాసేపు ఉండండి బాగా వస్తుంది గాలి అన్నారు, కానీ ఇంకా మాకు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాము. నాకు కావాల్సినవి నేను తీసుకుంటుంటే మా మూడుగాడికి కావాల్సిన మా మూడుగాడు తీసుకున్నాడు. అని వాటికి ఆ స్టిక్స్ ఏం నచ్చాయో, కానీ అదే శాంటా క్లాస్ చేతిలో ఉంటుంది కదా స్టిక్, ఆ స్టిక్స్ తీసుకున్నాడు అనమాట, కొంచెం పెద్ద సైజు. అది కవర్లో వాళ్ళు బిల్ వేస్తామన్నా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదండి, వాడే పట్టుకొని ఉన్నాడు అనమాట. మా జోవితమ్మ అయితే ఇంకా తనకు నచ్చినవన్నీ కొనాలంటుందనమాట. అవసరం లేదమ్మా, అవన్నీ కొన్ని తీసుకుంటే చాలు అని చెప్పి నేను అవసరమైనవి అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అప్పటికే లేట్ అయిపోయిందండి. షాప్స్ అన్నీ బంద్ చేస్తున్నారు, కానీ ఆ సీజన్ ఇప్పుడు సీజన్ కాబట్టి అట్లా అలాంటి షాప్స్ అంటే క్రిస్మస్ డెకరేషన్వి, క్రిస్మస్ ట్రీస్వి అలాంటి షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయన్నమాట. 9 o'clockకి క్లోజ్ అయిపోతాయి అన్నారు. ఇంకా తీసుకొచ్చింది ఆలస్యం అంటే మా పిల్లలు అయితే చూసారా, తనే ఓపెన్ చేయాలంట, తనే సెట్ చేయాలంట. సరే చేయమని ఇచ్చేసాను నేను. తనే అయితే ఓపెన్ చేసుకొని మూన్గాడు మా జోవితనే ఈసారి క్రిస్మస్ ట్రీ అయితే డెకరేషన్ చేశారండి. మొత్తం అవి హ్యాంగింగ్స్ తగిలించడము. నన్ను అయితే కాస్త హెల్ప్ అడిగారు, కానీ ఇంకా తర్వాత చూసారా ఎంత ముద్దుగా చేసుకుంటున్నారో. నాకైతే భలే అనిపించింది. చిన్నప్పుడు నేను కూడా అలానే చేసేదాన్నండి. మా మమ్మీ వాళ్ళు ఈ అంటే ఇంటికి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్, మాకు చిన్నప్పుడు క్రిస్మస్ చేసేటప్పుడు మా మమ్మీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంటికి సున్నం కొట్టేవాళ్ళు, పెయింటింగ్ వేసేవాళ్ళండి. అబ్బా అసలు ఎంత పని ఉండేదో. మేము ఉంటామంటే కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని స్కూల్కి పంపించి మరీ పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు ఓన్లీ ఇంట్లో ఒకటి క్లీన్ చేసి ఇవి డెకరేషన్ చేయించాలంటేనే నాకు చాలా అసలు తల ప్రాణం తోక్కొచ్చిందండి. అది 2 పిల్లల్ని పెట్టుకొని చూసారు ఎంత క్యూట్గా డెకరేషన్ చేశారో. నాకైతే భలే ముచ్చట అనిపించింది 2 పిల్లలు చేస్తుంటేను. పక్కింటి వాళ్ళు కూడా అందరూ వచ్చి చూసారనమాట. నీకు సగం శ్రమ తగ్గిపోయింది, మీ పిల్లలే నీకు హెల్ప్ చేస్తున్నారు అన్నారనమాట. ఇదొకటి నాకు బాగా నచ్చిందండి, సింపుల్గా బాగా క్లాస్గా అనిపించింది. నేనైతే ఇది రాజ్కోట్లో ప్రతి ఐటెంకి ఒక ఏరియా, ఒక బజార్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే మీకు ప్రతి ఐటెం దొరికిపోతుంది. ఇలా ఈ లైట్స్ కూడా ఒక పెద్ద బజార్ ఉందండి, అక్కడ లేని లైట్స్ అంటూ లేవు. కానీ నాకు ఈ లైట్స్ అయితే భలే నచ్చాయండి. ఇది తర్వాత స్టార్వి తీసుకున్నాను. స్టార్ ఎక్కడో ఉండిపోయాయి, కనిపించలేదనమాట, కానీ ఇవైతే నాకు భలే నచ్చాయి. నైట్ టైం 11:30 అవుతున్నా మా హస్బెండ్ అయితే నేను వదలలేదండి. అది బాగా చిక్కుపడిపోయాయి అనమాట, నాకు తీయడానికి అవ్వట్లేదు ఒక్కదానికి. ఇంకా అందుకని మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే తీద్దామని చెప్పి నైట్ 11:30కి భోజనం అంతా అయిపోయి ఫ్రీ అయిన తర్వాత మా హస్బెండ్ పట్టుకున్నాను. నాకు కొంచెం ఇది విడదీసి ఇవ్వు అంటే ఇంకా అతను కూర్చొని అంతా విడదీసి ఇచ్చారనమాట. ఇంకొకేసారి పెట్టేద్దాం పదా అన్నట్టు పెట్టేసామన్నమాట. అది పెట్టంగానే ఇంటికైతే ఫెస్టివల్ కల వచ్చిందండి. మా పెద్దమ్మాయి సంబరం చూడాలి, అసలు పండగ వచ్చిందని పాట పాడుతుంది. ఇది నెక్స్ట్ డేదండి, అంటే ఇవాళదనమాట. ఇవాళ స్కూల్కి అయితే వెళ్ళొచ్చింది. ఇంకా సాటర్డే కదా అని ఇద్దరికి, మా చిన్నోడికి అయితే జలుబు చేసిందండి, అందుకు మా పెద్ద పాపకి అయితే తలస్నానం చేయించాను. మొత్తం డోర్ కర్టన్స్ తర్వాత బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇవాళే పండగ వచ్చేసినట్టు అనిపించింది. ఇంకా తీసిన అలానే ఉంచడం ఎందుకని అన్ని వాషింగ్ మిషన్కి అయితే వేసాను. ఇవాళ మొత్తం 5 ట్రిప్స్ వేసానండి వాషింగ్ మిషన్కి. నేనైతే ఇండ్లు అయితే చిందర వందర ఉందనమాట. ఇంకా తర్వాత మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసి చూసారా ఇండ్లు ఎంత చెత్తగా ఉందో. ఇండ్లు మొత్తం క్లీన్
క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్వీట్స్ కూడా చేయడం స్టార్ట్ చేయాలి. మొత్తం హౌస్ క్లీనింగ్ తర్వాత అయిపోతే తర్వాత చేయొచ్చు అన్నట్టు ముందు ఇది హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. బట్టలు చూసారా గుట్టెడన్ని ఉన్నాయండి మడత పెట్టడానికి. ఇవన్నీ ఆరబెట్టాలి. ఇవాళ కింద మా పార్కింగ్లో ఉన్న తంతెలన్నీ నా బట్టలతోనే నిండిపోయాయని అన్ని వాష్ చేశాను అనమాట. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఈవినింగ్ 4:30 అవుతుందండి. ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. నాకు ముందు పని అయిపోతే ఫ్రీ అవుతాను అన్నట్టే ఉన్నా అనమాట. ఇంకా సరే అని వెళ్ళి ముందైతే స్నానం చేసుకొని వచ్చాను ఏదన్నా తిందామని చెప్పి. ఇంకా అన్నం అయితే తినబుద్ధి అవ్వలేదు. పొద్దున్నది సేమియా ఉంటే కాస్త సేమియా వేసుకొని అయితే తినేసాను అనమాట. ఇంకా కజ్జికాయలు చేద్దాం అనుకున్నాను, ఒక్కదాన్ని చేయాలి. మా ఫ్రెండ్ని అయితే వస్తా అనిందని కానీ ఇంకా తను నెక్స్ట్ డే అయితే పిలవచ్చులే అన్నట్టు ఇవాళ అయితే కజ్జికాయలు పెట్టుకున్నాను. కజ్జికాయలు ఎలా చేశాను, బాగా వచ్చాయా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ. మీరేమేమి స్వీట్స్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ. బాయ్ అందరికీ.